మీ అందరికీ నా హృదయపూర్వక నిండు వందనాలు, అలాగే నూతన సంవత్సర శుభాకాంక్షలు. ఐ విష్ యూ ఏ హ్యాపీ న్యూ ఇయర్. ఇప్పటిదాకా క్రిస్మస్కి సంబంధించిన సందళ్ళు, క్రిస్మస్కి సంబంధించిన ఎంతో చక్కటి ఉత్సాహవంతమైన వాతావరణాన్ని మనం సమాజంలో చూసాం. ఇప్పుడు అది అయిపోయిన తర్వాత కొత్త సంవత్సరం. ఇవాళ December 31. దేశవ్యాప్తంగానే కాదు, ప్రపంచవ్యాప్తంగా దీన్ని సెలబ్రేట్ చేసుకుంటారు. సెలబ్రేట్ చేసుకుంటూ ముందుకెళ్తున్న వాళ్ళలో చాలా మంది, ముఖ్యంగా అంటే నా దృష్టికి వచ్చిన ఒక విషయాన్ని నా సహోదరులుగా మీతో షేర్ చేసుకోవాలని అనుకుంటున్నాను. నాకు తెలిసిన కుటుంబాన్ని మీకు పరిచయం చేస్తాను. అంటే మీకు వాళ్ళ గురించి కొంత విషయం చెప్తాను. ఒక 18 ఏళ్ల అబ్బాయి, ఒక 22 ఏళ్ల ఒక అబ్బాయి, ఇద్దరు కలిసి తమ పనులు తాము చేసుకుంటూ, ఒకడు చదువుకుంటున్నాడు, ఇంకొక అబ్బాయి తమ పనులు తాము చేసుకుంటూ వెళ్తున్నారు, కుటుంబం లీడ్ చేసుకుంటూ ఉన్నారు. అయితే వాళ్ళిద్దరు కూడా దేవుణ్ణి నమ్ముకున్నారు. అంటే క్రిస్టియన్ మత విశ్వాసాలు అనుకుంటూ వాళ్ళు కొనసాగుతూ ఉన్నారు. అయితే అలాంటి సమయంలో ఒక రోజున తమకు ఎంతో ఇష్టమైన తమ అభిమాన హీరో సినిమా రిలీజ్ అవుతుందని చెప్పేసి ఒక పెద్ద ఫ్లెక్స్ కడదామని, నూతన సంవత్సర శుభాకాంక్షలు ఆయనకి తెలియజేద్దామని చెప్పి వాళ్ళ ఊర్లో ఒక పెద్ద ఫ్లెక్స్ నిలబెట్టడానికి యూత్ పిల్లలందరూ కలిసి ప్రయత్నం చేశారు. అలా నిలబెట్టే క్రమంలో ఆ అబ్బాయికి ఆ పక్కనున్న కరెంటు స్తంభం దగ్గర నుంచి వచ్చే ఆ కేబుల్స్, ఆ కరెంటు వైర్లు తగిలి అబ్బాయి అక్కడికక్కడే పైనుంచి కింద పడి, చిన్న అబ్బాయి 18 years అబ్బాయి పైనుంచి కింద పడి అబ్బాయి అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయాడు. ఇప్పుడు నేను ఈ విషయం ఎందుకు మీకు గుర్తు చేశాను మీకు అర్థమై ఉండాలి. December 31 అంటే చాలా మంది విలాసాలకు, విందులకు, మద్యపానానికి, క్లబ్బులకు, పబ్బులకు, రకరకాల సమావేశాలకు దీన్ని ఒక ఆస్పదంగా చేసుకొని, ఇది ఒక కారణంగా చేసుకుని దీన్ని సెలబ్రేట్ చేసుకోవాలనుకుంటున్నారు. ఈరోజు ఆ కుటుంబంలో విషాదం తప్ప సెలబ్రేట్ చేసుకోవడానికి ఏ కారణం లేదు. ఎంతో ఏడుస్తున్నారు ఆ తల్లిదండ్రులు ఇద్దరు కూడా, తమ గుండెలు బాదుకుని ఏడుస్తున్నారు, ఎదుగొచ్చిన కొడుకుని కోల్పోయామే అని. ఇక్కడ ఒక విషయాన్ని అడగాలని అనుకుంటున్నాను. ఏదో అభిమాన హీరోల కోసం, ఎవరో ఏదో ఒక లైమ్ లైట్ లో ఉన్న వాళ్ళ కోసం, వాళ్ళకు మేము ఫ్యాన్స్, వాళ్ళని మేము ఫాలో అవుతాం అని చెప్పుకుంటూ వాళ్ళ కోసం మన జీవితాలను రిస్క్ లో పెట్టుకోవడం అసలు తెలివైన పని అంటారా? ఎందుకు ఈ 31st రోజున ఈ విధంగా మాట్లాడాల్సి వస్తుందంటే, సమాజంలో ముఖ్యంగా మన కల్చర్లో, మన ఇండియాలో అనేక మంది యవ్వనస్తులు రోజు రోజుకి భారతదేశం అనేది యవ్వనస్తులు ఉన్నటువంటి, అంటే యూత్ పొటెన్షియాలిటీ ఎక్కువ ఉన్న దేశంగా అది నిలబడబోతుంది. అలాంటి ఒక దేశంలో యూత్కున్న పొటెన్షియాలిటీ రోజుకి తగ్గుతుందా, పెరుగుతుందా? పెరగాలి ఖచ్చితంగా. సమాజాన్ని బాగు చేయడానికి, సామాజిక బాధ్యతతో నిలబడడానికి, సమాజం నిలబడడానికి వాడుకోవాలి దాన్ని యూత్. బట్ అలా జరగట్లేదు. సంవత్సరం అయిపోయిందని చెప్పేసి మనం చాలా హ్యాపీ ఫీల్ అవుతూ ఉంటాం. జేబులోంచి ఒక నోటు పడిపోయినా, వాల్యుబుల్ వస్తువు పడిపోయినా మనం బాధపడతాం, వెతుక్కుంటా ఎవరినైనా అడుగుతాం. బట్ కాలం మన దగ్గర నుంచి వెళ్ళిపోయింది అనేసరికి మాత్రం చాలా చాలా హ్యాపీగా ఎంజాయ్ చేస్తూ ఉన్నాం. కాబట్టి ఈ సమయంలో యవ్వనస్తులైన పిల్లలు ఈ విషయాన్ని ఆలోచించాలని మీ సహోదరిగా నేను కోరుతూ ఉన్నాను. మీ అందరికీ తెలుసు, మన రాష్ట్రంలో ఈ సంవత్సరంలో జరిగిన విషాదాలలో చాలా బాధపడాల్సిన, విషాదం తెలియజేయాల్సిన ఒక సంఘటన ఉంది. హైదరాబాద్లోని సంధ్యా థియేటర్లో అల్లు అర్జున్ గారి మూవీ రిలీజ్ అయినప్పుడు, పుష్ప 2 రిలీజ్ అయినప్పుడు ఎంత బీభత్సమైన, December 4 అనుకుంటా, ఎంత బీభత్సమైన దారుణాలు జరిగాయి మీకు తెలుసు. ఆ తర్వాత జరుగుతున్న ప్రతి సంఘటన మీకు తెలుసు. అయితే ఆయన్ని పిలవడం, పోలీసుల ముందు హాజరుపరచడం, ఆయన దాని గురించి ఏదో మాట్లాడడం, ఆ తర్వాత బయటకు వచ్చి మళ్ళీ ఆయన ప్రెస్ మీట్ పెట్టడం, ప్రభుత్వం మీద వ్యతిరేకంగా ఆయన మాట్లాడుతున్నాడని రకరకాల ట్రోల్స్ రావడం, ఇదంతా చూస్తున్నప్పుడు కిందున్న ఫ్యాన్స్ ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడుతున్నారు. మా హీరోని అంటారా మీరు అన్నట్టు. ఐ మీన్ ఇప్పుడు కూడా అఫ్ కోర్స్ చాలా మంది నాకు కూడా కామెంట్స్ పెడతా ఉండొచ్చు, నో ప్రాబ్లం. కానీ అర్థం చేసుకుంటారని ఒకే ఒక ఆశతో నేను నిలబడి మాట్లాడుతున్నాను. ఎందుకంటే మనం పుట్టింది ఎవరినో సంతోషపెట్టడానికో, మన మొహం కూడా తెలియని ఏదో నీరాజనాలు పట్టడానికో, వాళ్ళేమో చక్కగా పూల పాన్పుల మీద కోట్ల రూపాయల మీద నడుస్తుంటే, మనమేమో జీవితాలు పణంగా పెట్టి మరి వాళ్ళకి అభిమానాన్ని చూపించి మనం ఏదో నిలబడ్డానికో మనం ఏం పుట్టలే. ఇది మీరు అర్థం చేసుకోవాలని నేను మీ సహోదరిగా కోరుతున్నాను. సమాజం అంతా పరిగెడుతున్న ఒక దోవలో నువ్వు కూడా పరిగెడుతూ ఉంటే అసలేంటి నీ స్పెషాలిటీ? ఎప్పుడు స్పెషల్గా ఉండాలని, ట్రెండ్ క్రియేట్ చేయాలని అనుకుంటారు కదా, ట్రెండ్ సెట్ చేయాలని అనుకుంటారు కదా యూత్ వాళ్ళు. బట్ అందరూ వెళ్ళే ఒక దారిలో, అజ్ఞానపు దారిలో వెళ్ళిపోతుంటాయి. ఒకసారి ఆలోచించండి. ఒకప్పుడు సమాజానికి మేలు చేసేవాడు హీరో, సమాజాన్ని మంచి దారిలో నడిపించేవాడు హీరో. ఒక అమ్మాయిని ఇష్టపడి, ప్రేమించి
ఏదోలాగా పెద్దలను ఒప్పించి బాధ్యతగా అమ్మాయిని చూసుకొని జీవితకాలం సాకేవాడు, గుండెల్లో పెట్టుకునేవాడు హీరో. బట్ ఇప్పుడు ఎవరు హీరోలుగా కనబడుతున్నారు మనకి? దేశ వారసత్వ సంపదగా వస్తున్న, దేశంలో ఉన్నటువంటి సంపదని పాడు చేసేవాడు హీరో, స్మగ్లింగ్ చేసేవాడు హీరో, పూటకొక అమ్మాయిని మార్చి ఇష్టం వచ్చినట్టుగా వ్యభిచారం చేసి, ఆ వ్యభిచారాన్ని కూడా చాలా ఈజీగా, సింపుల్ గా, అదేదో తనకున్నటువంటి ఫాలోయింగ్ అన్నట్టుగా చూపించుకునేవాడు హీరో. ఇలా అయిపోయిన రోజులు మనం చూస్తున్నాం కదా. ఒక్కసారి ఆలోచించండి, నిజమైన హీరోయిజం ఏది? అంటే మీరు ఇప్పుడు ఒక మాట అనొచ్చు, అంటే సినిమాలో ఉన్న వాళ్ళందరూ, సినీ రంగంలో ఉన్న వాళ్ళందరూ పాపాత్ములేనా అని. నేను అలా అనట్లేదు. సినిమాలు చేసే వాళ్ళందరూ పాపిస్ట్ వాళ్ళు అని కూడా అనట్లేదు. సినిమా అంటేనే పాపం అని నేను అనట్లేదు. ఇది నా వ్యక్తిగత అభిప్రాయం. అండ్ నేను ప్రపంచాన్ని చూసి అర్థం చేసుకున్నది, అవగతం చేసుకున్నది. బికాస్ సినిమా అనేది పాపం కాదు. ఎందుకంటే ఒకప్పటి సినిమా ఎలా మొదలైంది? తోలుబొమ్మలతో సమాజాన్ని జాగరూకతం చేసే, మేలుకొలిపే కొన్ని సందర్భాలను చిత్రీకరించి ప్రజలకు అవగాహన కల్పించడానికి సినిమా పుట్టింది. నెక్స్ట్ అది ఎంటర్టైన్మెంట్ గా మారింది. అది ఇంకా ఇంకా వల్గారిటీ యాడ్ చేసుకుంది. రోజులు గడిచే కొద్దీ సినిమా రూపం మారిపోయింది. మీకు తెలుసా, గొప్ప గొప్ప అద్భుతమైన దార్శనికులైన దర్శకులు ఉన్నారు, హీరోలు ఉన్నారు మన దేశంలోనే. శ్యామ్ బెనగల్ రీసెంట్ గానే ఆయన మృతి చెందారు. ఈ వీక్ లోనే అనుకుంటా. భారతదేశం ఆయన కోల్పోయినందుకు అనేక మంది చాలా బాధపడుతున్నారు. గొప్ప గొప్ప దిగ్గజాలలో ఆయన కూడా ఒకరు. ఎంతో అద్భుతమైన సేవ చేశారు దేశానికి అని చెప్తున్నారు. నిజమే, ఒక పందాలో బాలీవుడ్ అంతా వెళ్ళిపోతున్నప్పుడు ఎంటర్టైన్మెంట్, రొమాంటిక్ సినిమాలు ఇవే, అంటే ఇదే ప్రపంచం అనుకుంటూ వెళ్ళిపోతున్నప్పుడు హీరోయిజాన్ని చూపించడమే. ఒక హీరో లేచి తన్నితే నలుగురు అటు పడిపోతే ఇదే హీరోయిజం అనుకుంటున్న టైంలో శ్యామ్ బెనగల్ లేచి సమాజంలో ఎవరూ స్పృశించినటువంటి కొన్ని సందర్భాల మీద తన సినిమాలు తీసి రైతులు పడే బాధలు, లక్షల మంది రైతుల ఆక్రందనలు, స్త్రీలు అనుభవిస్తున్నటువంటి భయంకరమైన అణిచివేతలు, స్త్రీ ఎదుర్కొంటున్న వివక్ష, స్త్రీ మీద జరుగుతున్న లైంగిక దాడులు, స్త్రీకి కలుగుతున్న మానసిక గాయాలు, వీటన్నిటికీ సంబంధించి సినిమాలు తీసి భారతదేశంలో ఉన్న కొన్ని మూఢాచారాలు, వాటి మీద ఎలా వ్యతిరేకంగా పోరాటం చేశారు కొంతమంది నాయకులు, వీటికి సంబంధించిన సినిమాల్ని తీసుకొచ్చి సమాజానికి చూపించాడంటే ఇప్పుడు సినిమా పాపం అని అనగలరా మీరు ఎవరైనా? సో అంటే నేను కూడా అలా అనట్లేదు. కానీ సినిమా రూపం మారింది, సినిమా మీద ఉన్నటువంటి పిచ్చి మారింది. సినిమా పేరుతో ప్రజలు ప్రపంచాన్ని ఏదో ఉద్ధరిస్తాం అనుకుంటున్నారు, కానీ తమ జీవితాలకి తామే నాశనం చేకూర్చుకుంటున్నారు. ముఖ్యంగా యవ్వనస్తులైన పిల్లలు. ఈ రోజు December 31 ఎంతో మంది రాత్రి పొద్దుపోయేసరికి 31st నైట్న మాకు కొత్త సంవత్సరం వస్తుందని చెప్పేసి బండి సైలెన్స్లు కూడా వీకేసి ఊరికే సౌండ్లు పెంచుకుంటూ తాగుతూ రోడ్డు మీద ఎక్కడ పడితే అక్కడ తమ ఫేవరెట్ హీరోస్ ఫోటోలు పెట్టుకుని హ్యాపీగా, ఎందుకంటే వాళ్ళు సినిమాల్లో సీసాలు పట్టుకుంటారు, తాగుతూ నడుస్తూ ఉంటారు, సిగరెట్లు స్టైల్ గా చేతుల్లో పట్టుకుంటారు, వెళ్తారు స్టైల్ గా. అదే చూపిస్తున్నారు సమాజానికి. ఒక మాట అడుగుతాను, వాళ్ళ పిల్లలతో కూర్చుని కలిసి వాళ్ళు తీసిన సినిమాలు చూడగలిగే ధైర్యం వాళ్ళకు ఉంటుందా? వాళ్ళ పిల్లలు అదే దారిలో వెళ్ళిపోతే యాక్సెప్ట్ చేయగలిగిన మానసిక స్థితి వాళ్ళకు ఉంటుందా? ఉండదు. తన దాకా వస్తేనే గానీ చాలా మందికి తెలీదు. కానీ ఈ రోజు సమాజం ఎటు వెళ్ళిపోతుందో మీరు ఆలోచించండి. కోట్ల రూపాయలని ప్రజల ఎమోషనల్ స్థితి మీద ఆధారపడి క్యాష్ చేసుకున్న పరిస్థితిని మనం చూస్తున్నాం. కాబట్టి 2024 వెళ్ళిపోయింది, 25 వస్తుందని సంబరం చేసుకునే కంటే కూడా మనం ఈ 2024లో చేసినటువంటి మిస్టేక్స్, ఆ రోజు ఆ సంధ్య థియేటర్ దగ్గర తొక్కిసలాట ఎందుకు జరిగింది అన్నప్పుడు చాలా కారణాలు చెప్పారు. అందరూ కూడా ఆ హీరో మీద నిందేస్తున్నారు. అయితే ఒకటి, ఆ హీరో వెళ్ళడం, పోలీసుల పర్మిషన్ ఇవ్వకపోయినా ఆయన వెళ్ళడము తప్పే. బయటగా హ్యుమానిటీతోనే మాట్లాడుతున్నాను. నిజంగా ఒక విషయం చెప్పాలని ఆశపడుతున్నాను. ఇప్పుడు ఆయన ఏదో జైలుకి వెళ్ళి వచ్చాడని సినీ పరిశ్రమ అంతా ఆయన్ని ఓదార్చడానికి వెళ్ళారు కదా, అందులో కొంతమంది, హాఫ్ ఆఫ్ ద పీపుల్ అయినా ప్రాణాలు కోల్పోయిన వాళ్ళ ఇంటికి వెళ్ళారా? వెళ్ళలేదు. ఇప్పటికీ ఆ బిడ్డ హాస్పిటల్లో ఆ మెదడుకి సంబంధించిన డ్యామేజ్ తో ఎంతో బాధపడుతూ ఉన్నాడు. ఆ బిడ్డ కోలుకుంటాడో లేదో అని కొంతమంది అంటున్నారు. పోలీసులు అబ్బాయి లేదు, చాలా బాగా కోలుకుంటున్నాడు అని చెప్తున్నారు. ఏదేమైనా బిడ్డ కోలుకోవాలి, ఆ బిడ్డ ఆరోగ్యంగా ఉండాలని మన అందరం ప్రార్థిద్దాము. ఇలాంటి తొక్కిసలాటలు మళ్ళీ మళ్ళీ జరిగే క్రమాన్ని సమాజం ప్రోత్సహించొద్దు అని నేను మీ అందరినీ కోరుకుంటున్నాను. అంటే ఒక రకమైన ఎమోషనల్ గా మనం పెట్టుకుంటాం అనమాట. ఏమంటే ఆ టైంలోనే మూవీ చూడాలి, ఆ టైంలోనే చూస్తేనే అదొక రకమైన ఎంజాయ్మెంట్ అనే ఒక ఫీల్ లో ఉన్నారు. దయచేసి ఈ ఆలోచనల్లోంచి బయటికి రండి ప్లీజ్. మనకి దేవుడు ఇచ్చిన ఈ సమయం చాలా విలువైంది.
దాన్ని విలువగానే వాడదాం. 2025లో గొప్ప గొప్ప నిర్ణయాలు తీసుకుందాం, సమాజాన్ని ప్రభావితం చేసేవి తీసుకుందాం. ఎవరో ఏదో మనల్ని చెడ్డ ప్రభావితం చేసి మనల్ని లీడ్ చేసేలాగా మనం అలౌ చేయొద్దు. ఖచ్చితంగా ఈ 2025 మీ అందరికీ విలువైన ఆశీర్వాదాలు ఇవ్వాలని నేను మనస్ఫూర్తిగా కోరుతున్నా. ఈ సమయంలో యేసుక్రీస్తు ప్రభువారు చెప్పిన ఒక్క మాట నేను మీకు జ్ఞాపకం చేయాలని ఆశపడుతున్నాను. యేసుక్రీస్తు ప్రభువారు వచ్చి ఈ లోకానికి ఒక మాదిరి చూపించి ఆయన సమయాన్ని, కాలాన్ని, శరీరాన్ని ప్రతి చోట ఎలా నువ్వు సంతోషంగా దేవునికి ఇష్టడుగా ఉండాలో నేర్పించారు. ఆయన ప్రపంచానికి ఇచ్చిన మార్గదర్శకాలలో ఆయన అద్భుతమైన మార్గదర్శకం, ఎన్నెన్నో ఆణిముత్యాలు చేశారు. అందులో ఆయన చెప్పిన విలువైన మాటల్లో ఒకటి నేను మీ ముందు తీసి పెట్టాలంటే అది ఇదే కరెక్ట్ అని చెప్పలేను, కానీ చాలా విలువైన ఆణిముత్యాలు ఉన్నాయి. ఆయన బోధన విధానం అంతటిలో ఆయన చెప్పిన బోధలో నీ దేవుని చిత్తాన్ని నెరవేర్చని చెప్పారు. మనిషి ఇష్టం కోసం మనం పాకులాడే కొద్దీ మన జీవితంలో చాలా అలసిపోతాం ప్రియులారా. కాబట్టి ఈ కొత్త సంవత్సరంలో యేసుప్రభు వారు చెప్పినట్లుగా దేవుని చిత్తాన్ని నెరవేర్చి ఈ లోకాన్ని విడిచిపెట్టి మనం వెళ్దాము. ఈ పాత సంవత్సరంలో జరిగినటువంటి తప్పిదాలన్నింటినీ మీరు సరి చేసుకోండి. రిజల్యూషన్స్ 2024 స్టార్టింగ్ లో మీరు తీసుకున్న రిజల్యూషన్స్ చేశారా లేదా తెలుసుకోండి. 2025లో కొత్తగా రిజల్యూషన్స్ ఏర్పాటు చేసుకోండి. దేవుడు మిమ్మల్ని, మీ యొక్క కుటుంబాలను, మీ యొక్క సంఘాన్ని, మీ ఆత్మీయ జీవితాన్ని ఇంకా బలపరచాలని ఆశిస్తూ నా మాటలు ముగిస్తున్నాను. జీవితం అనేది ఎంత విలువైందో మీరు అర్థం చేసుకోండి. ఈ మద్యం వల్లనో లేదంటే హీరోల వల్లనో సినిమాల వల్లనో ఈ ప్రభావం వల్లనో ఏదో చెడ్డదాన్ని కూడా మంచిగా చూపించేది కూడా గొప్ప అనుకుంటూ ఆ సినిమాల ప్రభావంతో కొట్టుకెళ్ళిపోవద్దు. ఇప్పటికైనా ఈ క్షణమైనా ఆలోచించండి ప్లీజ్, ఈ క్షణమైనా ఆలోచించండి. అయిపోయింది 2024. 2025లో ఎలాంటి నిర్ణయాలు తీసుకోవాలి ఇప్పుడే ఆలోచించండి. సో మీ అందరి కోసం 2024లో మనందరం వేసిన తప్పటడులను కూర్చో లేదంటే దేవుని నుంచి దూరం అయిపోయిన సందర్భాలు ఉంటాయి, వాటన్నిటి గురించి దేవుని సహాయాన్ని అర్థిస్తూ తప్పక మనం ప్రార్థిద్దాము. ప్రార్థన. ప్రేమగల తండ్రి, కృపగల మా దేవ, మీరు మాకు దయచేసిన ధన్యతను బట్టి స్తోత్రాలు దేవ. మీరు ఇచ్చిన ఈ సదవకాశాన్ని తండ్రి 2024 మా దగ్గర నుంచి వెళ్ళిపోయింది. 25లోకి మేము వెళ్తూ ఉండగా అనేక అమూల్యమైన కార్యాలను మీరు మా ముందు పెట్టబోతూ ఉన్నారు. మాతో మాట్లాడండి సూటిగా తండ్రి. నాయన మేము చేయబోయే కార్యాలకు మీ సహాయాన్ని మాకు అందించమని తండ్రి, మేము చేసిన పొరపాట్లను సరిచేసి మీ సన్నిధిలో ఇంకా గొప్పగా నడవడానికి శక్తినిచ్చి సమాజానికి ఉపయోగపడే పౌరులుగా పౌరురాలుగా అందరినీ తీర్చిదిద్దమని కోరుతూ యేసు వారి పేరట అడుగుచున్నాము తండ్రి. ఆమేన్.